రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ను వెంటనే నియమించాలి. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి. విద్యాశాఖ మంత్రిని వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ను వెంటనే నశించాలి. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నశించాలి. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కావచ్చు, విద్యార్థుల పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల కావచ్చు అనుసరిస్తున్న తీరుని నిరసిస్తూ ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీగా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్స్ కావచ్చు, దాదాపు 8,000 కోట్ల పైచిలుకు వరకు కూడా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్స్ మొత్తం కూడా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరియు కొన్ని కాలేజీలలో అయితే ఈ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం వల్ల పాస్డ్ అవుట్ అయిపోయిన విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా, మరియు ఇంకొన్ని కాలేజీలు అత్యంత దుర్మార్గంగా ముందే జాయిన్ అయ్యే ముందే కొన్ని డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం కావచ్చు, కొన్ని చెక్స్ రూపంలో చెక్కులు కూడా పేరెంట్స్ నుంచి తీసుకునే అత్యంత దుర్మార్గమైన పరిస్థితిని విద్యా సంస్థలు కొన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ప్రభుత్వము నేటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యా వ్యవస్థ మీద ఈ విధమైన దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా వ్యవహరించే తీరుని యావత్ విద్యార్థి సంఘాలుగా, యావత్ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా తెలంగాణ లోకం అంతా కూడా డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నది. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి, లేకపోతే యావత్ విద్యార్థులందరినీ కూడా మేము కూడగట్టి రాబో రోజుల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం, మరియు ఈ వారం లోపు హైయర్ ఎడ్యుకేషన్ ముందు మెరుపు ధర్నాకి కూడా పిలుపునిచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.